సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే వచింపబడినటువంటి శ్రీమద్ భాగవతం నందలి మొదటి సంపుటము 2వ అధ్యాయము 19 మరియు 20 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాం. మనము నిన్న చాలా యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటన ఏమిటంటే, మనం సాయంత్రం భగవద్గీతలో ఏదైతే చదువుకుంటున్నామో ఆ త్రిగుణాల గురించి గత 2, 3 రోజులుగా మనము భాగవతంలో చదువుకుంటున్నది కూడా దానికి దగ్గరి సంబంధం కలిగినటువంటి త్రిగుణాల గురించే వ్యాఖ్యానం జరుగుతుంది. సో, భౌతిక ప్రపంచం అంతా కూడాను త్రిగుణాలతో నిండి ఉన్నది అని మనం నేర్చుకున్నాం. సత్వ, రజస్, తమో గుణాలు. సో, మనము సత్వగుణం గురించి నేర్చుకున్నాం. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి పాపకర్మల నుంచి ముక్తుడై ఉంటాడు. పాపకార్యాలు చేయడు. కానీ ఆ వ్యక్తి కూడాను భగవద్భక్తిని స్వీకరించకుండా భౌతిక జగత్తు నుంచి బయటపడజాలడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సత్వగుణం కాకుండా రజోతమో గుణంలో స్థిమితమైనటువంటి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతారో, దేనితో ప్రభావితమైంటారో, వాళ్ళు చేసే పనులు దేన్ని ప్రతిఫలిస్తున్నాయి అంటే కామ, క్రోధ, లోభ, ఈ 3 విపరీతమైనటువంటి స్థితిలో ఉంటాయి రజస్తమో గుణంలో ఉన్న వాళ్ళకి. కానీ ఎప్పుడైతే భగవద్భక్తిలో స్థిరపడి ఉంటారో ఆ వ్యక్తి ఈ కామ, క్రోధ, లోభాలు అనేటువంటిని తొలగించుకొని రజోగుణ స్థాయికి ఎలాంటి ప్రయత్నం లేకుండానే రజోగుణ స్థాయి నుంచి ఎలాంటి ప్రయత్నం లేకుండానే సత్వగుణానికి చేరుకుంటాడు. ఆ సత్వగుణంలో కూడా ఎక్కువ స్థితిలో ఉండడు. సత్వగుణ కార్యక్రమాలు ప్రతిఫలిస్తాయి వ్యక్తిలో, కానీ నిజానికి భక్తి మార్గంలో ఉన్నప్పుడు వ్యక్తి శుద్ధ సత్వంలో స్థిరపడి ఉంటారు అని చెప్పబడింది. అందుకని ఏం జరుగుతుంది? ఆ శుద్ధ సత్వంలో ఉండి భగవద్భక్తిలో లీనమైనప్పుడు ప్రసన్నాత్మ, ఆనందమైన స్థితిలో ఉంటాడు. బ్రహ్మభూత స్థితిలో ఉంటాడు. ఆత్మానంది. లేకపోతే సంపూర్ణ ఆత్మ పరిజ్ఞానాన్ని పొంది ఆనందమయ స్థితిలో ఉంటాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు గురించి మాట్లాడుకున్నప్పుడు మనము చెప్పుకుంటాము, భగవంతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆనందమయోభ్యాస్యాత్. భగవంతుడు ఎప్పుడు కూడాను ఆనందమయ స్థితిలో స్థిరపడి ఉంటాడు. మనము భగవంతుని యొక్క అంశగా మనం కూడా ఎప్పుడు కూడాను ఆనందమయ స్థితిలో స్థిరపడి ఉంటాము. మన సహజమైన స్థితి ఏమిటి అంటే ఆనందమయ స్థితి. కానీ మనము భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావం చేత ఆనందం నుంచి దూరమైపోతున్నాం. దానికి ఏకైక కారణం ఏమిటి అంటే మనం రజో తమో గుణాలతో ప్రభావితం చెందినప్పుడు రకరకాల కార్యక్రమంలో నిమగ్నమై కామ, క్రోధ, లోభాలు. రజో గుణంలో ఉన్న వాళ్ళలో ప్రతిఫలించేటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే క్రోధ, లోభ. తమో గుణంలో ఉన్న వారిలో ప్రతిఫలించేది కామ. ఈ 2 గుణాలు మనము భౌతిక ప్రపంచంలో మరింత కఠిన స్థితిలో ఉండడానికి కారణభూతమవుతుంది. తదా రజస్తమోభావ కామలోభాదాయ చయ చేతయేతే అనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. అది కదా మనం ముందు చదువుకున్న శ్లోకం. ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో మనకు శ్లోకం వచ్చింది, 6వ శ్లోకం అనుకుంటాను. సవై పుంసాం పరో ధర్మో యథో భక్తిర్ అదోక్షజ అహైతుకే అప్రహిత ప్రసీదతి. సో ఈ భౌతిక ప్రపంచంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా భౌతికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు
భౌతిక జ్ఞానంతో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? ప్రశాంతమైన జీవితాన్ని కావాలని కోరుకుంటారు. శాంతి, ప్రశాంతత కావాలనుకుంటారు. తమకి ప్రశాంతత, శాంతి కావాలని కోరుకుంటున్నారు. కానీ దాన్ని ఎలా పొందాలో వాళ్ళకి తెలీదు. ఏ ఆత్మ సుప్రసీదతి. ఏ ఆత్మ సుప్రసీదతి అంటే అర్థం ఏమిటంటే శాంతి కావాలని కోరుకుంటున్నారు కానీ ఆత్మ సంతృప్తి కానీ శాంతి కానీ మనకి భౌతిక ప్రపంచంలో లభ్యమవటం లేదు. అందుకని ఆ శాంతి దొరకట్లేదు కాబట్టి కొన్నాళ్ళు ఏం చేస్తారు వ్యక్తి సత్వగుణంలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తి కొన్నాళ్ళు భోగాన్ని అనుభవిస్తే కొన్నాళ్ళు ఏం చేస్తారు త్యాగాన్ని చేస్తారు. కొన్నాళ్ళు అనుభవిస్తారు సెన్స్ ఎంజాయ్మెంట్ ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై రకరకాల భోగాలని అనుభవించిన తర్వాత ఒక రకమైన విరక్తికి లోనే దానితో విసుగు చెంది ఏం చేస్తారు ఇవన్నీ నాకు వద్దు అని త్యాగం చేస్తారు. నిజానికి భౌతిక ప్రపంచంలో ఈ రెండు రకాల స్థితులు వ్యక్తులు ఈ రెండు రకాల స్థితుల్లో నిమగ్నమై అటు ఇటుగా మారుతున్నారు. కొన్నాళ్ళు త్యాగము, కొన్నాళ్ళు భోగము. భోగాన్ని అనుభవించే వాళ్ళని ఏమన్నారు కర్ములు అన్నారు. మరికొంతమంది ఏం చేస్తారు వదిలిపెట్టడం, వాళ్ళకున్న దాన్ని వదిలిపెట్టే దాంట్లో నిమగ్నమైంటారు. దాన్ని ఏమన్నారు సన్యాసులు, పరిత్యాగులు అన్నారు. కానీ ఈ రెండు రకాల విధానాలు భోగము, త్యాగము, ఇంద్రియ తృప్తిని వదిలిపెట్టి అన్నింటినీ వదిలిపెట్టండి. దీంట్లో ఇంద్రియ తృప్తి కోసం పాటుపడే వాళ్ళు ఏం చేస్తారు అన్నింటినీ సమకూర్చుకోవడంలో నిమగ్నలై ఉంటారు. ఇంద్రియ తృప్తికి కావలసిన వస్తువులని సమకూర్చుకోవడంలో నిమగ్నమై ఉంటారు. ఎప్పుడైతే అవి సమకూర్చుకోవడంలో సఫలీకృతులు కాలేరో, సంపూర్ణంగా ఆనంద స్థితిని పొందలేడో, అప్పుడు ఏమంటారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. ఈ భౌతిక ప్రపంచం అంతా అసత్యమైనది, ఈ భౌతిక ప్రపంచానికి అవసరమే లేదు అంటారు. దాని శాస్త్రంలో ఏం చెప్పారు అంటే అంతని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే స్థితి అని చెప్పారు. మనకు తెలుసు నక్క ద్రాక్ష పళ్ళని అందుకోవడానికి పైకి ఎగురుతోందట. చాలాసార్లు ప్రయత్నం చేసింది కానీ ఆ ద్రాక్ష పళ్ళు నక్క అందుకోలేకపోయింది. అప్పుడు ఏమనుకుందట తన్ను తాను సంతృప్తి పరుచుకోవడానికి అందకపోతే ఏంట్లే అవి నిజానికి పుల్లనైన ద్రాక్షలు అని తనను తాను కుదుటపరుచుకుందట. అదేవిధంగా వ్యక్తులు ఎప్పుడైతే భౌతిక ఇంద్రియ తృప్తిలో సంతృప్తిని పొందరో దాన్ని ఏమంటారు అప్పుడు బ్రహ్మసత్యం జగత్ మిథ్య. ఎందుకు జగత్ మిథ్య ఎలా అవుతుంది? బ్రహ్మ సత్యం అయిందనుకోండి, పరమసత్యం ఏదైతే ఉందో శ్రీకృష్ణుడే కదా. మరి అది నిజమైనప్పుడు అతని నుంచే ఉద్భవించినటువంటి జగత్తు మిథ్య ఎలా అవుతుంది? భగవంతుడు నిజమైనప్పుడు భగవంతునితో సృష్టించబడినది కూడా నిజమే కావాలి కదా. అది ఎందుకు మిథ్య? ఎందుకు ఆ మాట అంటారంటే వారికి సరి అయిన పరిజ్ఞానం లేదు కాబట్టి. వేదశాస్త్రాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంటే అలాంటి వ్యక్తులు ఇలాంటి వాదనని చేయరు అని శ్రీల ప్రభుపాదుల వారు చాలా చోట్ల చెప్తారు. ఈశావాస్యం ఇదం సర్వం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. ఈశోపనిషత్తులో చెప్పబడింది. అలాంటి వ్యక్తులు ఎవరు? బ్రహ్మ జగత్ మిథ్య బ్రహ్మ సత్య అని చెప్పే వాళ్ళు ఎవరు అంటే ఈ సత్యము తెలుసుకోనటువంటి వాళ్ళు. ఎందుకనంటే భగవంతుడు సంపూర్ణుడు, అతనితో సృష్టించబడినట్టు అన్నీ కూడా సంపూర్ణమైనవే. అందుకని భగవంతుని సృష్టిలో ఎలాంటి లోపము లేదు. భగవంతుడు తన సృష్టిని ఎంత పరిపూర్ణంగా సృష్టించాడు అంటే దాంట్లో ఏ లోపం కూడా లేదు. జీవాత్మల్ని భగవంతుడు భౌతిక ప్రపంచంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ జీవాత్మలకు కావలసినటువంటి సంపూర్ణ సౌకర్యాలని సమకూర్చాడు. నిజానికి ఒక్క నిమిషం ఆలోచించండి, మనకి నీరు లేకుండా మనం జీవనం కొనసాగించలేము.
ఆ నీటిని భగవంతుడు మనకిచ్చాడు సముద్రాల రూపంలో. ఆ నీటినిచ్చి మీరు గమనిస్తే మనకి వాటర్ ట్యాప్‌లో కానీ, ఇతరత్రా కానీ మనకి నీరొస్తుంది. దాన్ని పెట్టేసుకొని ఒక 15, 20 రోజులు అసలు ముట్టుకోకపోతే దాంట్లో కూడాను అది కూడాను ఉపయోగించకుండా మారిపోతుంది ఆ నీరు. ఉపయోగించలేని స్థితికొస్తుంది. కానీ మరి చూడండి భగవంతుడు సముద్రంలో అంత నీటిని మనకిచ్చి ఎంత అద్భుతం సృష్టించాడంటే దాన్ని రక్షించడానికి ఆ నీటిని సక్రమంగా రక్షించడం కోసమని దాంట్లో ఏం కలిపాడు? సోడియం క్లోరైడ్ ఉప్పు. సముద్రపు నీరు ఉప్పుగా ఎందుకుంటుందో తెలుసా? ఆ నీరు సంరక్షించబడడం కోసమని మనం చూడండి ఏదైనా ఎక్కువ రోజులు దాన్ని భద్రపరచాలి అంటే మన వంటకాలలో కూడా ఉప్పునేస్తాం. ఉప్పు వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది ఎక్కువ రోజులు భద్రపరచబడుతుంది. ఎక్కువ రోజులు దాని మనుగడ సాగుతుంది. అదే విధంగా భగవంతుడు సముద్రం ద్వారా నీటిని మనకి అందించి ఆ నీటిని రక్షించడం కోసమని ఉప్పు కలిపి ఉంచాడు. మరి అది మనం ఉపయోగించే స్థితిలో లేదు కదా! అందుకని ఏం చేశాడు భగవంతుడు? మేఘాలను సృష్టించాడు. మేఘాలు ఎలా సృష్టించబడతాయి? సూర్యుడి యొక్క తేజస్సుతో మేఘాలు సృష్టించబడతాయి. ఆ మేఘాల సృష్టి మళ్ళీ ఏం జరుగుతుందది? మేఘాలుగా సృష్టించబడి అది వర్షంగా ఈ భూమండలం అంతా కూడాను, భూమి మీదంతా కూడా అన్ని చోట్ల వర్షంగా ప్రకటితమవుతుంది. వర్షంగా కురుస్తుంది. క్షణం ఆలోచించండి. ఆ వర్షంగా కురిసిన నీటిలో ఉప్పు ఉండదు. అంటే భగవంతుడు ఆ నీటిని సముద్రం నుంచి తీసుకొని మేఘంగా మార్చినప్పుడు అది శుద్ధమైపోతుంది. అందులో ఉప్పు నశించిపోతుంది. సో, ఆలోచించండి భగవంతుడు సృష్టిని ఎంత పకడ్బందీగా, సంపూర్ణంగా సృష్టించాడో చూడండి. నీరు కావాలి. ఆ నీరు ఎక్కడి నుంచో తీసుకురావట్లేదు. భగవంతుని సృష్టిలో నీరు కావాల్సినంత ఉంది. దాన్ని ఎక్కడ ఉంచాడు? భగవంతుడు సముద్రాల్లో ఉంచేశాడు. మనం చూస్తున్నాం సముద్రాల్లో అనంతమైన నీరు ఉంటుంది. ఆధునిక శాస్త్రం కూడాను దాన్ని గమనించింది ఏమిటంటే భూమండలంలో 3 వంతులు నీళ్లుంటే, ఒక వంతు మాత్రమే భూమిగా నివసించేటువంటి ప్రదేశం ఉంది అని. సో, భగవంతుడు మనకు కావలసినటువంటి అన్ని పదార్థాల్ని కావలసిన రీతిలో ఇచ్చాడు. కానీ సంపూర్ణంగా అరేంజ్ చేశారు మనకి. అందుకనే ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు సంపూర్ణుడు. అతని నుంచి ఉద్భవించిన ప్రతీది కూడా సంపూర్ణమే. అతని నుంచి ఇంకో రూపం ఉద్భవిస్తుంది. పురుషావతారాల్లో మనం నేర్చుకుంటాము. ఆ రూపానికి కూడా భగవంతుని యొక్క ఆ రూపము, భగవంతుడి నుంచి ఉద్భవించిన ఆ రూపం కూడా సంపూర్ణమైంది. అదే విధంగా భౌతిక జగత్తు కూడా భగవంతుని సృష్టే. అందుకని ఈ భౌతిక జగత్తు కూడా సంపూర్ణమైంది. దాంట్లో లోపాలంటూ ఏం లేవు. కానీ మనము ఆ లోపాన్ని గమనిస్తున్నాం. ఓహ్! తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఎందుకు జరుగుతోంది ఆ పని? ఎందుకనంటే ఇచ్చిన వనరుల్ని మనం దుర్వినియోగపరుస్తున్నాం కాబట్టి. ఆ వనరుల్ని మనం పొందాలి అంటే జీవించే విధానం గురించి మనకి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. మనము ఆ జీవిత విధానాన్ని ఉల్లంఘిస్తున్నాం కాబట్టి మనకి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలోనే ఒక క్షణం దీర్ఘంగా ఆలోచించండి. సముద్రంలో నీటిని ఎవరు పెట్టారు? ఎలా వచ్చాయి అవి? ఇంకొక విషయం మీరు కొంచెం దీర్ఘంగా విశ్లేషణాత్మకంగా ఎప్పుడైనా ఆలోచించి ఉంటే సముద్రం చూడండి అంత పెద్ద సముద్రం నీటి భండాగారము అది ఆ చివరికొచ్చేసి గట్టు ఉంటుంది కదా! సముద్రపు ఒడ్డు. అక్కడికి రాగానే నీరు మళ్ళీ వెనక్కెళ్ళిపోతుంది. ఎవరు ఆపుతున్నారు దాన్ని? ఒకసారి ఆలోచించండి. ఒక కడువెడి నీళ్ళు మనం ఒక కింద పోసి అవి ఒక అడుగు కన్నా ముందుకెళ్ళకూడదు అంటే మనం దాన్ని అదుపులో ఉంచలేము. అలాంటిది అంత భండాగారమే నీటి భండాగారం అది సముద్రం. దాన్ని అది దాటకుండా ఉండమని ఎవరు నిర్దేశించారు? అది భగవంతుని సృష్టి. భగవంతుని సృష్టిని మనం కొంచెము జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే మనం రోజు చూస్తుంటాం కాబట్టి ఇవన్నింటిని ఉందిలే సహజమే కదా అనుకుంటాం. కానీ ఒక్క క్షణం జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే భగవంతుని సృష్టి ఎంత సంపూర్ణమైందో అర్థమవుతుంది. ఈవెన్ నాస్తికులకైనా కూడాను ఈ సృష్టిని కాస్త పరికించి చూసినట్టయితే
ఈ సృష్టి వెనక అపూర్వమైనటువంటి జ్ఞానము ఉంది అని తెలుస్తుంది. తెలివితేటలు ఉన్నాయన్న విషయము ప్రస్ఫుటంగా అవగతమవుతుంది. ఎక్కడైతే తెలివితేటలు ఉంటాయో అక్కడ వ్యక్తి ఉండవలసిందే. సో దాన్ని బట్టి ఎవరైతే నాస్తికులుగా ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోగలుగుతాడు. ప్రకృతి అంతా స్పష్టంగా రచించబడింది. ఇదంతా చూడాలి అంటే ఏం కావాలి అన్నాడు? ప్రఖ్యాతి జ్ఞానచక్షు. జ్ఞానం అనేటువంటి కళ్ళు తెరుచుకున్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ కూడాను అవగతం చేసుకోగలము. మన జీవనము మన మనుగడ కోసమని, భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న జీవాత్మల మనుగడ కోసమని భగవంతుడు కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈశావాస్యం ఇదం సర్వం, ఈశావాస్యం ఇదం సర్వం అంటే అర్థం ఏమిటి? ప్రతిదీ కూడా భగవంతునికి చెందింది. సో భౌతిక ప్రపంచంలో కూడా అన్నీ ఒకరికే చెందినవి అయ్యుంటే ఇలాంటి తారతమ్య భేదాలు ఉండే అనే ఉద్దేశంతో మనము భౌతిక ప్రపంచంలో కమ్యూనిజం అనే ఇలాంటి దాన్ని ప్రవేశపెట్టాము. దాంట్లో ఆ సిద్ధాంతంలో ఏమిటి అంటే ఉన్న వనరులన్నీ కూడా ప్రభుత్వానికి చెందినవి. ప్రజలు వాటిని ఉపయోగించి శిస్తు కడుతుంటారు, పన్ను కడుతుంటారు. అది కూడా కానీ నిజానికి సంపూర్ణమైన విధానం కాదు. భౌతిక ప్రపంచంలో ఏది కూడాను భౌతిక విధానాల ద్వారా శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటే అది సంపూర్ణత్వాన్ని ఇవ్వలేదు. స్థితే సత్వం చేతయేతే అనావిద్యం స్థితం సత్వే ప్రసీదతి. చేతయేతే అనావిద్యం స్థితం సత్వే ప్రసీదతి అంటే అర్థం ఏమిటి అంటే మనము సత్వగుణానికి చేరుకోకుండా శాంతిని, సామరస్యాన్ని పొందలేము. సత్వగుణంలో స్థిరపడి ఉంటే శాంతి, సామరస్యము అనేటువంటివి మనం అడగకుండానే వచ్చేస్తాయి. ఈ సత్వగుణం అంటే ఏమిటి? మనం చెప్పుకున్న సత్వగుణము అంటే పరిజ్ఞానంలో స్థిరపడి ఉండడము. మనం నిన్న భగవద్గీతని చర్చించినప్పుడు కూడా ఈ గుణాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నప్పుడు సత్వగుణంలో స్థిరపడిన వ్యక్తి అంటే ఎవరని చెప్పుకున్నాము? జ్ఞానవంతుడు. సత్వగుణంలో ఉన్నవాడు వేదాభ్యాసనంలో స్థిరపడి ఉంటాడు. వేద జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అందుకని అతను ఏమన్నారు? బ్రాహ్మణుడు అన్నాడు. బ్రాహ్మణుడు అంటే అర్థం పుట్టుకతో వచ్చినటువంటి కులం కాదు. బ్రాహ్మణుడు అంటే అర్థం వేద శాస్త్రాల పరిజ్ఞానాన్ని సంతరించుకున్నవాడు. అలాగే రజోగుణము, తమో గుణాల గురించి మనం కూడా నిన్న చర్చించుకున్నాం. మన ఈ భౌతిక ప్రపంచం నిజానికి ఈ 3 గుణాల ప్రభావం చేత వాసిల్లుతుంది. తమో గుణాన్ని ఆశ్రయించిన వ్యక్తులు దేని మీద ఏకాగ్రతని కలిగి ఉంటారు? ఏ రకమైన కార్యక్రమాలు చేస్తుంటారు? కామ కార్యక్రమాలు చేస్తుంటారు. కామము అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది తమో గుణంలో ఉన్న వాళ్ళకి. రజోగుణంలో ఉన్న వాళ్ళు లోభము, విపరీతమైన లోభము, ధనార్జన 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 అన్ని నాకే కావాలి, కూడబెట్టాలి. అది రజోగుణ చిహ్నం. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉంటుంది. కానీ అందుకని బ్రాహ్మణత్వము అన్నారు. వేద జానాతి ఇది బ్రాహ్మణ. వేదపతాత్ భవేద్ విప్రో బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. వేదపతాత్ భవేద్ విప్రో బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. వేదాలను చదవడం ద్వారా, దాన్ని అభ్యసించడం ద్వారా వ్యక్తి విప్రుడవుతాడు.
విప్ర అంటే బ్రాహ్మణుడు అని అర్థం. కానీ బ్రాహ్మణుడు అనేంత మాత్రానే సరిపోదు. వేదాలను చదివితే బ్రాహ్మణుడవుతాడు. బ్రాహ్మణుడు అనేంత మాత్రానే సరిపోడు. ఆ వ్యక్తి వేదాలను చదివి బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి సోజున అని చదువుకుంటాం మనం. ఎలాగైతే అర్జునుడు కృష్ణుని అర్థం చేసుకున్నాడో పరబ్రహ్మ, భగవద్గీతలో వస్తుంది కదా మనకి 10వ అధ్యాయంలో వస్తుంది. పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భావాం. ఏమని చెప్తున్నాడు అర్జునుడు? భగవంతుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకొని శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, పరంధామ, పవిత్రం. అది నిజమైన బ్రాహ్మణికల్ స్టేజ్. బ్రాహ్మణత్వాన్ని పొందిన వ్యక్తి అంటే ఆ స్థితిలో ఉంటాడు. పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి. అర్జునుడు బాహ్యంగా మనకి క్షత్రియుడి యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ వైష్ణవుడు బ్రాహ్మణత్వాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి. బ్రాహ్మణత్వానికన్నా ఉన్నతమైన స్థితి వైష్ణవత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి, భగవద్భక్తిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. ఆయన ఏమో చెప్తున్నాడు? పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్. అర్జునుడు కృష్ణుడిని సరైన స్థితిలో అర్థం చేసుకున్నాడు. మనము శ్రీకృష్ణుడికి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి చదువుతున్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం. యాజ్ఞిక బ్రాహ్మణుల గురించి నేర్చుకుంటాం. యాజ్ఞిక బ్రాహ్మణులు ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణుడు తన గోప బాలకులందరితో కలిసి విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ గోప బాలకులందరూ కూడాను కృష్ణ బలరాముని అడుగుతారు. ఏమని? చాలా ఆకలిగా ఉంది, మాకు ఏదైనా సమకూర్చండి అని వాళ్ళని అడుగుతారు కృష్ణ బలరాముని. గోప బాలకులకి వాళ్ళకి ఏమీ తెలీదు. ఏంటి అంటే కృష్ణుడు తప్ప వాళ్ళకి ప్రపంచంలో ఇంకా ఏది కూడా తెలియదు. ఆనందం కలిగిన, బాధ కలిగిన, అవసరం కలిగిన అన్నింటికీ వాళ్ళు కృష్ణుని మాత్రమే ఆశ్రయిస్తారు. అలాగా కృష్ణుడిని బలరాముని వాళ్ళు ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారాన్ని సమకూర్చండి అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటారు? దగ్గరలో బ్రాహ్మణులు యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు, అక్కడికి వెళ్ళి మీరు కావలసిన పదార్థాన్ని స్వీకరించండి వాళ్ళని అడిగి అని చెప్తారు. యాజ్ఞిక బ్రాహ్మణులోని వాళ్ళని ఎందుకన్నారు అంటే వాళ్ళు యజ్ఞం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు గోపాలకులందరూ వచ్చేసి కూడాను వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చమంటే యజ్ఞానికి నివేదించడానికి సిద్ధపరిచినటువంటి వాటిని వాళ్ళు ఏమంటారు? బ్రాహ్మణులు, మేము ఇవ్వము, ఇది యజ్ఞానికి సమకూర్చుకున్నటువంటివి, ఇప్పుడు మీకు ఇవ్వడానికి లేదు. సో బ్రాహ్మణులకు అది ఇవ్వడానికి నిరాకరిస్తారు. కృష్ణుడే స్వయంగా వెళ్ళినా కూడా దాన్ని నిరాకరిస్తారు బ్రాహ్మణులు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు యజ్ఞం చేయడానికి ముఖ్య కారణం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచడానికి యజ్ఞం చేస్తున్నారు. కానీ భగవంతుడే స్వయంగా వ్యక్తిగా వాళ్ళ ఎదురుగా నిలబడి దాన్ని తనకి ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు ఏమన్నారు? యజ్ఞం పూర్తి కాకుండా యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులేని మీకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో అర్థమవుతుంది. ఎదురుగా భగవంతుడే స్వయంగా నిలబడి ఉన్నా కూడాను అతన్ని గుర్తించలేని స్థితి. అందుకని కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్తాడు? నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. అంటే కేవలం బ్రాహ్మణులుగా మారినంత మాత్రాన భగవంతుని మనం అర్థం చేసుకోలేము. భగవంతుని అర్థం చేసుకోవాలంటే భక్తుడిగా మారాలి. భక్తుడిగా మారాలి అంటే బ్రాహ్మణత్వ స్థాయికి చెందిన సత్వగుణానికి చెంది తద్వారా పరిజ్ఞానాన్ని సంతరించుకోవడము ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. కానీ బ్రాహ్మణ స్థితిలోనే ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఆ వ్యక్తి భక్తుడిగా మారినప్పుడే భగవంతుడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాడు.
భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే కేవలం భక్తియుక్త సేవలో నిమగ్నమైతే చాలు, భగవంతుడు మనకు అవగతమవుతాడు. భక్తామాం అభిజానాతి. ఏమన్నారు? భక్త్యామాం అభిజానాతి. హే అర్జున, నన్ను గురించి తెలుసుకోవాలంటే భక్తుడిగా మారు అన్నాడు. కానీ కృష్ణుడు భగవద్గీతలో బ్రాహ్మణుడిగా మారు అని చెప్పలేదు. బ్రాహ్మణత్వంలోనే స్థిరపడి ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు పయనించిన వాళ్ళు ఏమర్థం చేసుకుంటాడు మహా అంటే, వేద శాస్త్రాలని చదివి భగవంతుని యొక్క నిరాకార తత్వం మాత్రమే, బ్రహ్మజ్యోతి స్థితిని మాత్రమే అర్థం చేసుకుంటారు. అంతకన్నా ముందుకు వెళ్ళలేరు. భగవంతుని యొక్క వ్యక్తిగత రూపాన్ని, భగవత్ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఎప్పుడైతే భగవంతుని యొక్క వ్యక్తిగత రూపాన్ని అవగతం చేసుకొని భగవత్ సేవలో నిమగ్నమవుతారో వాళ్ళని వైష్ణవులు అంటారు. అని బ్రాహ్మణ వైష్ణవులు, బ్రాహ్మణత్వాన్ని పొంది వైష్ణవులుగా మారిన బ్రాహ్మణ వైష్ణవులు అంటారు. బ్రాహ్మణులని 2 విభాగాలుగా విభజించారు. ఒకటి బ్రాహ్మణ పండిత, వాళ్ళు నిజానికి మూర్ఖులు అని చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. బ్రాహ్మణ పండిత అంటే వేద పరిజ్ఞానాన్ని చదివి ఉంటారు, కానీ దాని సారాన్ని అర్థం చేసుకోలేను. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. షట్కర్మ నిపుణో విప్రో అన్నప్పుడు విప్రుడు, బ్రాహ్మణుడు అన్నవాడు 6 రకాలైనటువంటి విధి విధానాల్లో సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళు భక్తులు కాకపోతే భగవంతుని గురించి తెలుసుకోలేరు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే అన్ని విధి విధానాల్లో పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పటికీ భక్తులు కాకపోతే వాళ్ళు గురు స్థానాన్ని కూడా పొందలేరు. నిజానికి ఏం చెప్పారంటే వేద జ్ఞానం అంతా కూడాను బ్రాహ్మణులకు ఉద్దేశించబడింది. అదంతా కూడాను అవగతం చేసుకొని దాని సారాన్ని మిగిలిన వాళ్ళందరికీ పంచడానికి బ్రాహ్మణత్వము అనేటువంటిది భగవంతుడిచేనే సృష్టించబడింది. చతుర్వర్ణం మయా సృష్టి గుణకర్మ విభాగస. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద. నియమ నిబంధనలకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందిన వ్యక్తి అన్ని విధి విధానాల్లో పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పటికీ ఆ వ్యక్తి వైష్ణవుడు కాకపోతే గురువు కాలేడు. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్నాశ వైష్ణవ స్వపచో గురువు. ఇది శాస్త్రము నిర్దేశించినటువంటిది. ఇది అన్ని రకాలైనటువంటి ఉత్తమ గుణాలు కలిగినప్పటికీ వ్యక్తి అవైష్ణవుడు అంటే అభక్తుడు, భగవద్భక్తుడు కాకపోతే, భగవద్భక్తి అంటే ఏమిటి? కృష్ణుడు, విష్ణువు గురించి సంపూర్ణ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం. అలాంటి వ్యక్తి గురువుగా ఉండలేడు, ఉండకూడదు, ఉండలేడు, అర్హత లేడు. అంటే వేదశాస్త్రాల ప్రకారంగా బ్రాహ్మణుని గురువుగా అంగీకరించలేదు. కానీ వ్యక్తి ఎప్పుడైతే గోస్వామి ఇంద్రియాలని నియంత్రించగలుగుతాడో, గోస్వామి అంటే అర్థం ఏమిటి అంటే కృష్ణుడికి సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండి ఇంద్రియాలను నియంత్రించగలిగేటువంటి వ్యక్తి, అలాంటి చైతన్యాన్ని కలిగిన వ్యక్తిని గోస్వామి అంటారు. అలాంటి వ్యక్తి చండాలుడైనా సరే, పుట్టుకతో చండాలుడిగా పుట్టిండవచ్చు కాక, కానీ పరిజ్ఞానాన్ని సంతరించుకొని ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి గురువు అయ్యేందుకు అర్హుడు. పరిజ్ఞానాన్ని సంతరించుకోవడం అంటే అర్థం ఏమిటి? భగవంతుడికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండడము. రూపగోస్వామి 6 రకాల నియంత్రణ విధానాల గురించి చెప్తారు. ఏమేమి నియంత్రించుకోవాలని: మనస్సు, నాలుక, వాక్కు, ఆవేశాన్ని అణుచుకోగలగడము, ఇంద్రియాలను అణుచుకోగలగడము, జననేంద్రియాలని అణుచుకోగలగడము. అలాగే సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహణ ఉన్న వ్యక్తిని గోస్వామి అంటారు.
అలాంటి వ్యక్తి పృథ్వించ శిష్యత్, భౌతిక ప్రపంచంలో ఈ పృథ్వీలో భూమిలో ఎవరినైనా కూడా శిష్యుడిగా స్వీకరించగలగడానికి అర్హతను కలిగినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తంలో కూడా అతను తన శిష్యులని అంగీకరించగలడు. సరిగ్గా ప్రభుపాద వారు అదే పని చేశారు. అదే రూప గోస్వామి మనకి ఇచ్చినటువంటి నియమము, శాస్త్రాల నుంచి స్వీకరించి మనకి తెలియజేసినటువంటి నియమం. రూప గోస్వామి తనే స్వయంగా గొప్ప గోస్వామి. ఎప్పుడైతే అతను హుసేన్ షా అనుకుంటాను, హుసేన్ షా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడో అప్పుడు రూప గోస్వామి గోస్వామి కాదు. కానీ ఎప్పుడైతే మహాప్రభు యొక్క సాంగత్యంలో మహాప్రభు ద్వారా రూప సనాతన గోస్వాములు పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారో అప్పుడు గోస్వాములుగా మారారు. ఆ తర్వాత వాళ్ళ సేవలో నిమగ్నమయ్యి గోపాలభట్ట గోస్వామి, రఘునాథదాస గోస్వామి, జీవ గోస్వామి వాళ్ళ సేవలో నిమగ్నమయ్యారు. వీళ్ళ 6 గోస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి కూడాను మనం ఇప్పుడు బృందావనం అనేది ఏదైతే చూస్తున్నామో వాటిని మనకి అందించి అవి ఎక్కడున్నాయో తెలియజేసింది ఈ 6 గోస్వాములే. సో కృష్ణ చైతన్య ఉద్యమము, కృష్ణ చైతన్య మార్గము ఏదైతే మనకి ఈ శాస్త్రంలో మనకి చెప్పబడిందో ఇది వ్యక్తులచే తయారు చేయబడినటువంటి మతం కాదు. ఇది మతమే కాదు. ఎందుకనంటే మనుషులతోనే సృష్టించబడినటువంటిది ఏది కూడాను, ఏ మతం కూడాను సంపూర్ణమైనది కాదు. ఏ సిద్ధాంతం ఆ మాటకు వస్తే మతమే అక్కర్లేదు. ఏది కూడాను సంపూర్ణత్వమైనది కాదు. అన్నిట్లో కూడాను లోపభూయిష్టం, అన్నివి కూడాను లోపభూయిష్టంగా ఉంటాయి. ఇంకా మతానికి సంబంధించి ఎవరు కూడా మతము ఏదైతే ఉందో ఆ మతాన్ని ఎవరు కూడా కొత్తగా సృష్టించలేరు. ఎందుకని ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ అంటే ఏమిటి? ధర్మ సూత్రాలని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు స్వయంగా. అందుకని భగవంతుడు ఇక్కడ మనకి సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎలా అవగతం చేసుకోవాలో దాన్ని తెలియజేస్తూ మనము నిన్నటి శ్లోకంలో చదువుకున్నాం కదా, శృణోతం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. విధునోతి శృత సతం. అంటే ముందు చేయవలసిన పని ఏమిటి అంటే మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలని మనం తొలగించుకోవాలి. అప్పుడు వ్యక్తి కృష్ణ చైతన్యానికి రాగలుగుతాడు. అంతేగాని సడన్ గా కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా స్వీకరించలేడు. కానీ కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే ఒకవేళ కనుక ఎవరైనా ఆ స్థితిలో కల్మష హృదయంతో కూడాను కృష్ణ చైతన్య మార్గానికి వచ్చారనుకోండి, ఆ కల్మషాలన్నింటిని కూడాను నేను తొలగిస్తాను అంటున్నాడు కృష్ణుడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుని శరణ పొందుతామో మన సంపూర్ణ రక్షణ బాధ్యత శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. కోటాను కోట్ల జన్మల నుంచి రకరకాల పాపాలను చేసి ఉండవచ్చు కాక, కానీ కృష్ణుణ్ణి ఒక్కసారి శరణ పొందితే పూర్తి బాధ్యతని కృష్ణుడే వహిస్తానని చెప్తున్నాడు. సో 2 విధాలుగా మనము భక్తియుక్త సేవలో నిమగ్నం కావచ్చు. వేదశాస్త్రాలను అనుసరించి తపస్య బ్రహ్మచర్యేన త్యాగేన సామేన ధామేన ఈ రకమైనటువంటి వేద శాస్త్రాల్లో చెప్పినటువంటి ఈ విధానాలన్నింటి కూడాను ఆచరిస్తూ అభ్యాసం ద్వారా బ్రహ్మచర్యము అంటే మైథున తృప్తి నుంచి సంపూర్ణంగా విముఖుడిగా ఉండి తపస్య తపస బ్రహ్మచర్యేన సామేన ధామేన వా త్యాగేన అన్నిటినీ త్యజించి ఎప్పుడైతే స్థిమితంగా ఉండి అభ్యాస యోగయుక్తంతో నిమగ్నమై ఉంటాడో అప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏమిటి?
ఇవన్నీ కాదు. పూర్తిగా భగవంతుని శరణు పొందడం. అప్పుడు మనం ఈ ప్రయత్నపూర్వకంగా ఆహ్, త్యాగేన, బ్రహ్మచర్యేన, తపస, ధ్యానేన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా మనలో సిద్ధిస్తాయి. ఎప్పుడైతే మనం భగవంతుని శరణు పొందుతామో ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా మన ప్రయత్నం లేకుండా ఇమ్మీడియేట్‌గా వెంటనే మనలో ప్రస్ఫుటమవుతాయి. అంటే కృష్ణ భక్తికి శుద్ధి చేసేటువంటి అంత శక్తి ఉంది. ఎంత శక్తి? మనం కృష్ణ భక్తిని స్వీకరిస్తే వెంటనే మనం శుద్ధీకరణ చెందడం మొదలవుతుంది. మనం ఇంతకుముందు నిన్నటి శ్లోకంలో చదువుకున్నట్టుగా కృష్ణ భక్తి ఎలా మొదలవుతుంది? స్వకథా కృష్ణ, షణ్మతం స్వకథా కృష్ణ. అంటే శ్రవణం భగవంతుని యొక్క లీలలని జాగ్రత్తగా వినడం ద్వారా మన శుద్ధీకరణ అనేటువంటిది భగవద్భక్తి అనేది ఆవిర్భావం జరుగుతుంది. దీన్ని చైతన్య మహాప్రభు కూడా అంగీకరించారు. వేద శాస్త్రాల్లో చెప్పినటువంటి కృష్ణ కథని మనం వినడం ద్వారా భక్తియుక్త సేవలో నిమగ్నం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. సో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా అని చదువుకున్నాం కదా మరి నిన్న. అంటే ప్రతినిత్యం, నిత్యము అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం. మనం భాగవత అంటే కూడా ఏమిటో చెప్పుకున్నాం కదా! భగవంతునికి సంబంధించిన దాన్ని భాగవతం అంటారని కూడా చెప్పుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. భాగవతం మనం పుస్తక భాగవతం గురించి, వ్యక్తి భాగవతం గురించి కూడా నేర్చుకున్నాం నిన్న. ఎప్పుడైతే వ్యక్తి భాగవతాన్ని మనం శ్రద్ధగా ఆరాధిస్తామో, భాగవత గ్రంథంలో చెప్పబడినటువంటి వాటిని మనం శ్రద్ధగా ఆలకిస్తామో ప్రతిరోజు కూడాను, ప్రతి క్షణం కూడాను, ఇప్పుడేం జరుగుతుంది? మన హృదయ ప్రాక్షాళన జరుగుతుంది. హృదయ ప్రాక్షాళన జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, రజోగుణము, తమోగుణం నుంచి ముక్తులమైపోయి, మనము సత్వగుణ స్థాయి నుంచి కూడాను ఉత్తమమైన స్థితికి చేరుకుంటాము. అదేమిటంటే, శుద్ధ సత్వ స్థాయికి చేరుకుంటాము. సో, మనం పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అంటే, మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఆహ్, నమ్రతతో కూడి ఆ పరిజ్ఞానాన్ని జ్ఞానుల నుండి గ్రహించగలగాలి. శుద్ధ భక్తుల నుంచి స్వీకరించాలి. అది ఎలాంటి స్థితిలో స్వీకరించాలి? గురువు నుంచి జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలో మనకి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రశ్నించాలి కానీ ఆ ప్రశ్న ఎలా ఉండాలి? నీకు ఏం తెలుసు? నాకే తెలుసు అన్నటువంటి ఆహ్, ఛాలెంజింగ్ ధోరణిలో కాకుండా వినమ్రతతో కూడి ఉండాలి అని చెప్తున్నారు. అర్జునుడు కూడాను ఫ్రెండ్లీ టాక్, స్నేహపూర్వకమైన సంభాషణ చేశారు మనకు భగవద్గీతలో తెలుస్తుంది. అంతవరకు కూడాను శ్రీకృష్ణుడి గురించి స్నేహపూర్వకంగా సంభాషిస్తున్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుంది? నా బంధువుల్ని ఎలా సంహరిస్తాను? ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా సేపు స్నేహపూర్వకంగా అడుగుతాడు అర్జునుడు కృష్ణుడిని. అప్పుడు ఆయనకి పరిజ్ఞానం అంతా కూడాను సంతరించదు. కానీ ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని గురువుగా స్వీకరిస్తాడో, అర్జునుడు ఏమంటాడు? భగవంతునికి పూర్తిగా శరణాగతి పొంది ఏమంటాడు? శిష్యతేహం సధీమం ప్రపన్నం. బహుశా రెండో అధ్యాయంలో వస్తుంది. 7వ శ్లోకం అనుకుంటా. శిష్యదేహం సధీమం ప్రపన్నం. ఊరికే స్నేహపూర్వకమైనటువంటి సంభాషణతోని పరిజ్ఞానం లభించదు. నేను నిజంగా కూడాను సంపూర్ణ పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి అంటే, నేను కృష్ణుడికి శరణాగతి పొందాలి అని చెప్పేసి, నేను మీ శిష్యుడిగా మారుతున్నాను. మీరు నాకు ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు మీరు చెప్పండి నేనేం చేయాలో అంటాడు. సో, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి పొందకుండా మనము ఆధ్యాత్మిక సంపూర్ణత్వాన్ని పొందలేకపోతాం. సో, మనకి దీంట్లో నిన్నటి శ్లోకంలో కూడా మనం నేర్చుకుంది ఏమిటి అంటే, నిత్యం భాగవత సేవయ.
నిత్యం భాగవత సేవ అన్నారు కానీ మనం ఎక్కడ కూడాను ఆహ్, సప్తాహం భాగవత సేవయ అని ఎక్కడ కూడా చెప్పలేదు మనకి. నిత్యం భాగవత సేవ. ఏ రోజులు మాత్రమే భాగవతాన్ని చదవండి. తర్వాత సంపూర్ణత్వం లేదు. నిత్యం భాగవత సేవయ. నష్టప్రాయేషు అభద్రేషు. అభద్ర అంటే మనం చెప్పుకున్న నిన్న అజ్ఞానము. రజస్తమో గుణాలతో కూడుకున్నప్పుడు మనలో అజ్ఞానము, కామక్రోధ లోభాలు ఏవైతే ప్రభావితం చేస్తూ ఉంటాయో మనం ఆ స్థితిలో ఉంటామో, వాటి నుంచి అవి నిజానికి చాలా అని చెప్తారు అవి కూడని గుణాలవి. అబామినబుల్ చాలా పాపభూయిష్టమైనటువంటి గుణాలవి. అన్నిటిలో కూడాను తమో గుణము ఇంకా చాలా నీచమైన స్థితి తమో గుణము అంటే. రజోగుణం కూడాను నీచమైనది. దానికన్నా కూడా నీచమైన స్థితి ఏమిటంటే ఇంకా తమో గుణము. అందుకనే ఈ రెండింటిని కూడా ఈ 2 గుణాల నుంచి మనము బయటపడగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? భగవంతునికి సంబంధించినటువంటి దివ్య లీలను వినడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు శ్రద్ధగా వినడం ద్వారా ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా తమ రజస్తమో గుణాల నుంచి మనము బయటపడగలుగుతాం. అప్పుడు రజస్తమో గుణాల నుంచి బయటపడిన తర్వాత మిగిలింది ఏమిటి? సత్వగుణము. ఈ 3 గుణాల్లో కూడాను రజోగుణము, తమోగుణము నీచమైన స్థితిలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దానికన్నా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నది ఏమిటి అంటే సత్వగుణం. కానీ సత్వగుణంలో స్థిరపడి ఉన్నా కూడాను భగవద్భక్తిని పొందడానికి అది సరిపోదు. నష్టప్రాయేషు హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు దాదాపుగా తొలగిస్తుంది ఎప్పుడు? శాస్త్రాభ్యాసాన్ని మనం చేసినప్పుడు. కానీ సత్వగుణంలోకి వచ్చినా కూడాను మనకు హృదయంలో కల్మషాలు ఉన్నాయి. ఎందుకనంటే సత్వగుణంలో చేసిన పనులు కూడాను మనని భౌతిక బంధనాల నుంచి ముక్తులను చేయలేదు. జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి మనం బయటపడలేదు. అందుకని ఆ వ్యక్తి ఎక్కడికి రావాలి? శుద్ధ సత్వ స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే శుద్ధ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నం కాగలుగుతాము. అది ఆధ్యాత్మిక స్థితి. సర్వోపాధి వినిర్ముక్తం. సర్వ ఉపాధి. నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని మరియు వైశ్య, శూద్ర దాని గురించి మనము ఎందుకంటే అవి 2 కూడాను తమో, రజస్తమో గుణాల నుంచి వాటి నుంచి బుద్ధి చెందాము అనుకున్నా కూడాను, నేను బ్రాహ్మణుని అనుకున్నచ్చు కూడాను అది కూడా ఉపాధి. భక్తియుక్త సేవలో నిమగ్నం కావాలి అంటే వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటుంది? సర్వోపాధి వినిర్ముక్తం. ఈ ఉపాధులన్నింటినీ కూడా ముక్తి పొందాలి. నేను చాలా మంచి వ్యక్తిని, నేను చాలా చెడ్డ వ్యక్తిని. పుణ్యకార్యం చేసినా, పాపకార్యం చేసినా నిజానికి ఫ్రమ్ అబ్సల్యూట్ సెన్స్ సంపూర్ణత్వం గురించి ఆలోచిస్తే పెద్ద తేడా ఏం లేదు. పుణ్యకార్యం చేసినా, పాపకార్యం చేసినా కూడాను ఈ భౌతిక బంధనాల్లో ఇరుక్కోవాలి, మళ్ళీ రావాలి. పుణ్యాన్ని అనుభవించడానికైనా, పాపాన్ని అనుభవించడానికైనా భౌతిక ప్రపంచంలోకి రావాలి. అందుకనే చైతన్య చరితామృతంలో చెప్పారు, ద్వైతే భద్రాభద్ర సకాలి సమానేన. ద్వైతే భద్రాది సకలి సమాన. అంటే ఎప్పుడైతే మనం భౌతికమైన స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం మంచి చేసినా, చెడు చేసినా అవన్నీ కూడాను భౌతికమైన బంధనాలకి కారణభూతమవుతాయి. సో బ్రాహ్మణుడిగా మారడం కూడా ఉత్తమమైన స్థితి అని చెప్పడం లేదు. బ్రాహ్మణుడిగా ఉన్నా కూడాను భౌతిక బంధనాల్లో ఇరుక్కొని ఉంటాము. కనీసంగా బ్రాహ్మణత్వం సత్వగుణంలో ఉన్నప్పుడు మనము భక్తి మార్గంలోకి వెళ్ళడానికి కొంత ఉపకరిస్తుంది. కానీ దాని గురించి కూడా మనం ప్రయత్నించక్కర్లేదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను భక్తిని స్వీకరించొచ్చు. భక్తిని ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి.
స్వయంగా సంపూర్ణమైనటువంటి ఆనందమయ స్థితిలో ఉంటాడు. దాని అర్థం ఏమిటి అంటే భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఆందోళనకరమైన స్థితిలో ఉండడు. విచారకరమైన స్థితిలో ఉండడు. భక్తి మార్గంలో ఉన్న ఎప్పుడు ఆనందకరమైన స్థితిలో ఉంటాడు. ఆనందంగా ఉంటాడు. ఎందుకని బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమస్సర్వేషు భూతేషు. సో మనకి శాస్త్రంలో మనకి ఒక వాక్యం చెప్పారు. ఏంటది? సర్వకర్మ ఒక శ్లోకం వస్తుంది. దాని అర్థం ఏమిటి అంటే కొందరు వ్యక్తులు సంపూర్ణమైనటువంటి అన్ని కర్మల్ని చేయాలనేటువంటి కార్యక్రమంలో ఉంటారు. సర్వకర్మ. అలాంటి వ్యక్తులు భౌతిక బంధనాల నుంచి విడిపడాలి అంటే కూడాను ఎప్పుడైతే వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఉంటారో సర్వకామ మోక్షకామ, ఆ శ్లోకం నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు, కానీ దాని అర్థం ఏమిటి అంటే సర్వకర్మలలో నిమగ్నమై కర్ములుగా ఉన్న వాళ్ళు కానీ, జ్ఞాన మార్గంలో ఉండి జ్ఞాన సముపార్జనలో ఉన్న వాళ్ళు కానీ, ధ్యాన మార్గంలో ఉన్నటువంటి యోగులు కానీ ఎవరైనా సరే చివరికి రావాల్సింది ఏమిటి అంటే భక్తియుక్త సేవకి. సో వ్యక్తులు ఏ రకమైన గుణాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ, సత్వ రజస్ తమో గుణాల్లో ఏ గుణంలో స్థిరపడి ఉన్నప్పటికీ వాళ్ళు భగవద్భక్తిని స్వీకరిస్తే వాళ్ళు శుద్ధ సత్వ స్థితికి అతి త్వరలో చేరుకుంటారు. ఆ భగవద్భక్తిని స్వీకరించాలి అంటే మనం ఎప్పుడైతే శ్రద్ధగా భగవంతునికి సంబంధించిన గుణగణాన్ని వింటామో మనం భగవద్భక్తిలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది. సో భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు ఏ స్థితిలో ఉంటారు అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా శుద్ధ సత్వము అనేటువంటి స్థితిలో ఉంటారు. సత్వగుణానికి కూడా ఉన్నతమైన స్థితి అది. తదా రాజస్ తమోభావ కామలోభాయస్చే. మనం ఎప్పుడైతే శుద్ధ సత్వ స్థితికి వస్తామో సత్వం విశుద్ధమైన స్థితికి మన జీవితం అంతా కూడాను పరిశుద్ధమైపోతుంది. మన హృదయం అంతా కూడాను సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ స్థితిలోకి వచ్చి ఈ భౌతికమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రభావాన్ని చూపించలేకపోతాయి. సో మనకి ఈ 2 శ్లోకాల్లో ముఖ్యంగా చెప్పింది ఏమిటి అంటే భక్తియుక్త సేవలోకి ఎలా మనము అడుగిడాలి అని చెప్పారు. అది శ్రవణం ద్వారా మాత్రమే మనము ఈ 3 గుణాల ప్రభావం చేత ఉంటాం కాబట్టి ఈ 2 గుణాలను ఎలా వదులుకోవాలి, తద్వారా సత్వగుణంలోకి ఎలా వస్తామో, సత్వగుణంలో ఉన్నా కూడాను భగవద్భక్తిని పొందలేము, దాని నుంచి కూడాను బయటపడగలగాలి. ఆ స్థితికి రావాలి అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే శ్రవణము. హృదయంలో ఉన్నటువంటి ఏ రకమైన కల్మషాలు ఏ రకమైన గుణంతో ప్రభావితం చేయబడతాయి, అలా ప్రభావితం చేయబడ్డప్పుడు వ్యక్తి నిర్వర్తించే కార్యక్రమాలు ఏమిటి, వాటన్నిటి నుంచి కూడాను ఆ ఉపాధుల నుంచి కూడాను ముక్తి పొందాలి అంటే శ్రవణము అనేటువంటి కార్యక్రమం ద్వారా మాత్రమే మనము ఆ స్థితికి చేరుకోగలుగుతాము, శుద్ధ సత్వ స్థితికి చేరుకొని భక్తియుక్త సేవలో నిమగ్నం కాగలుగుతాము అని మనకి ఇక్కడ శ్రవణము, భగవంతుడికి సంబంధించిన కీర్తనను వినడం ద్వారా ఎంత లబ్ధిని పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించారు. సో మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?